Namaste, welcome to SumanTV. State Bank, yes, State Bank, sister concerns unnai. State Bank company stock market lo listed ayi undi SBIN. So వీళ్ళ సిస్టర్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఈ రీసెంట్గా ఈ రెండు మిగతా కంపెనీస్ రిజల్ట్ డిక్లేర్ చేశాయి. అది సెకండ్ కంపెనీ గురించి చెప్తున్నాను, SBIN తర్వాత SBI కార్డ్స్ అండ్ మూడోది SBI లైఫ్. సో ఈ మూడిట్లో అసలు ఏది బాగుంది అండ్ దేన్ని కొనుక్కోవచ్చు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కాంపిటీటర్స్ ఉన్నారు బ్యాంకింగ్ సెక్టర్లో, PSU బ్యాంక్స్లో ఉన్నారు, ప్రైవేట్ బ్యాంక్స్లో ఉన్నారు. SBI కార్డ్స్ కాస్త యూనిక్లీ మోడల్డ్ కంపెనీ. దీనికి మేజర్గా చెప్పుకోవాలి అంటే ఓన్లీ కార్డ్స్ అంటే క్రెడిట్ కార్డ్స్ పైన నడిపే బిజినెస్. వేరేవి ఏవి నేను ఆన్లైన్లో చాలా వెతికాను, దొరకలా. అంటే ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేసి క్రెడిట్ కార్డ్స్ పైన ప్రాఫిట్ సంపాదించే కంపెనీ వేరేవి ఎక్సెప్ట్ SBI లేవు. సో SBI లైఫ్ ఇన్సూరెన్స్ అంటారా? బోలెడు ఉన్నాయండి, చాలా కంపెనీస్ ఉన్నాయి దీనికి కాంపిటీటర్స్గా. సో నేను మీకు చెప్పబోతుంది ఇప్పుడు SBI లైఫ్ అండ్ SBI కార్డ్స్ గురించి. సో SBI అంటారా, వన్ ఆఫ్ ది టాప్ పర్ఫార్మర్స్, నో డౌట్, ప్రిఫర్ చేయొచ్చు. అది పక్కన పెడదాం, మనం దాని గురించి డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. ఫస్ట్ నేను మీకు SBI కార్డ్స్ రిజల్ట్ ఏదైతే ఇచ్చిందో అది విన్నారంటే మీరు ఇప్పుడే వెళ్ళి నేను కొనుక్కుంటాను అంటారు. సో అదే తొందరపాటు అనేది మరి. సో అలాంటి తప్పులు చేయకూడదని చెప్పేసి మీకు సపోర్ట్గా ఉండాలి, మీకోసం సహాయపడాలి. సో దట్ ఇటువంటి వీడియోస్లో మీరు చూసుకొని ఏదైతే మేము ఎటువంటి కైండ్ ఆఫ్ అయితే రీసెర్చ్ చేస్తున్నామో మీకోసం దాన్ని చూసి నేర్చుకొని మీరు కూడా అది ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ అందులో ప్రాఫిట్స్ వచ్చే బ్రైట్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఆ విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ SBI కార్డ్ ప్రాఫిట్స్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఇచ్చిందండి. అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ నెల చూసుకుంటే 2021లో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ అబౌట్ డబల్ ప్రాఫిట్స్ ఇచ్చాయండి. అంటే 84% కైండ్ ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ SBI కార్డ్కి. అంటే వీళ్ళు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసి ఇంత డబ్బులు సంపాదిస్తున్నారా? అది మేనేజ్మెంట్ స్ట్రాటజీ అండి. అది అలాంటి స్ట్రాటజీ ఉంది మరి. సో అలాంటి స్ట్రాటజీ వల్ల కంపెనీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. హిస్టరీలో ఫ్యూచర్లో చేయబోతుందా లేదా అన్నదే క్వశ్చన్ మార్క్. అది ఎవరికీ తెలియదు కాబట్టి దానికోసం ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలి, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి, న్యూస్ వాచ్ చేయాలి, న్యూస్ చదవాలి అండ్ చాలా రీసెర్చ్ చేయాలి దానిపైన. సో అది ఏ స్టాక్ అయినా కానివ్వండి, ఇది ఒకటే కాదు, ఏ స్టాక్ అయినా కానివ్వండి, యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ ఎడ్జ్. అంటే యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ స్పెషల్ కైండ్ ఆఫ్ అ రీసెర్చ్ ప్రత్యేకంగా. ఎందుకంటే మీ డబ్బులండి, ప్రాఫిట్ అయినా లాస్ అయినా మీకేగా. సో అందులోనే భాగంగా ముఖ్యంగా యాజ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్లో భాగంగా ఈ వీడియో నేను మీకోసం చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. SBI కార్డ్ అండ్ SBI లైఫ్ కూడా రిజల్ట్స్ ఇచ్చింది, ఆ విషయం కూడా నేను మీకు చెప్తాను. SBI లైఫ్ ముఖ్యంగా మనం చూసుకుంటే వీళ్ళ రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చాయి. మంచి కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఈ స్టాక్ టెక్నికల్గా ఎలా ఉంది అండ్ SBI కార్డ్ కూడా టెక్నికల్గా ఎలా ఉంది, ఆ విషయం కూడా నేను మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే వీళ్ళు డిక్లేర్ చేసే ప్రాఫిటా లాసా ఇంపార్టెంట్ కాదండి. మనం ఇన్వెస్ట్మెంట్ చేశాక మనం ఒక్కసారి ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ మరో నిమిషం నుంచి లేదా మరో రోజు నుంచి అది ఎలా మనకు ప్రాఫిట్ ఇవ్వబోతుంది అన్నదే మనకు ముఖ్యం. రిజల్ట్స్ మీరు ఎలాగైనా ఇవ్వండి, అది ముఖ్యం కాదండి. సో లెట్స్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ది SBI సిస్టర్ కన్సర్న్ కంపెనీస్. సో SBI కార్డ్ ముఖ్యంగా చూసుకుంటే ప్రాఫిట్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ స్టాక్ మాత్రం పిచ్చగా ఇరుక్కొని ఉందండి. ఒక జోన్లో చాలా టూ మచ్గా ఇరుక్కొని ఉంది. ఆ జోన్స్ ఏంటంటే 1170, 770, కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1170 అండ్ 770 రూపాయల మధ్యలో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో 770 అయినా కింది వైపు బ్రేక్ అయింది అనుకోండి, ఈ స్టాక్లో బాగా ఫాల్ స్టార్ట్ అవుతుంది. లేదంటారా 1170 దాటిందనుకోండి 2000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అది నెక్స్ట్ 1.5 ఇయర్లో. బట్ రికమెండేషన్ మాత్రం కాదు, మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను, స్టాక్ స్టేటస్ ఇస్తున్నాను, అది ఇన్ఫర్మేషన్ కోసము. సో దట్ మీరు కూడా మీ హోంవర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే షార్ట్ లిస్ట్ మీకు దొరికాయనుకోండి, మీరు టైం వేస్ట్ చేసుకోరు అటు ఇటు వందలాది కంపెనీస్లో కన్ఫ్యూజ్ అయ్యేసి. సో అదే ఆలోచన. సో రెండో కంపెనీ గురించి నేను మీకు చెప్పబోతున్నాను, SBI లైఫ్.
ఎస్బీఐ లైఫ్ యాక్చువల్గా చెప్పుకోవాలి అంటే దీని టార్గెట్ ఉంది దాదాపు చెప్తాను, బట్ ఇందులో బ్రేక్అవుట్ ఎప్పుడు వచ్చింది అంటే 845 అండ్ 1175 దాటిన తర్వాత ఒక స్ట్రాంగ్ అక్యుములేషన్ అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ర్యాలీ అనేది మొదలైంది. అది కాస్త మనకి ఆ స్టాక్ బాగా పెరిగింది అండ్ బాగా పెరిగిన తర్వాత ఈ స్టాక్లో మనకి చాలా స్ట్రాంగ్ కైండ్ ఆఫ్ టార్గెట్స్ ఉన్నాయి. 1540 కైండ్ ఆఫ్ లెవెల్స్ వచ్చినాయి. సో ఇందులో కరెక్షన్స్లోనే ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేయాలని చెప్తాను. 1100 రూపీస్ ఆ జోన్స్లో మీరు ప్రిఫర్ చేయండి. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఇది రికమెండేషన్ కానే కాదు, బట్ యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్. సో ఇది మీకు కావాల్సిన పనికొచ్చే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకొని ఈ ఎస్బీఐఎన్తో పాటు ఉన్న ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ కార్డ్ని ఎలా ప్రిఫర్ చేయాలా వద్దా అన్న నిర్ణయం మీరు తీసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.